మీ అందరికి చెప్పొచ్చో లేదో తెలియదు. చెప్తే సరే రాజమౌళి గారు లేరు కాబట్టి, శోభు గారు లేరు కాబట్టి ఏదో పడితే అది చెప్పేస్తున్నా. అండ్ ద వరల్డ్ ఇస్ నాట్ రెడీ యెట్, బట్ దే విల్ బి బాహుబలి. కరెక్ట్. అదేంది మా మైండ్ బ్లాక్ అవే అప్డేట్లు ఇస్తున్నారు అసలుగా. ఈ ప్రభాస్ ఏం చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడా లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాడా అర్థం కావట్లేదు. ఇప్పుడున్న లైనప్కే చచ్చిపోతుంటే ఇప్పుడు బాహుబలి 3 అంట. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇప్పుడు ఇచ్చింది ఇంటర్నల్ వారు ఆల్రెడీ యానిమేటెడ్ ఫిలిం ఉంది కదా బాహుబలి ఇంటర్నల్ వారు, చనిపోయిన తర్వాత ఇంద్రుడిది, అది దానికోసమని ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని ద్వారా నెక్స్ట్ రాబోయే బాహుబలి 3 గురించి అప్డేట్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ నాకు తెలిసి మా రాజమౌళి గారు కానీ ఫ్రీ అయితే పడితే బాహుబలి 3 మీద పడతారు. దాని తర్వాత 3 ఎండ్ చేసి దాని తర్వాత మహాభారతానికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అలా టేటాగా అనుష గారు రెడీగానే ఉన్నారు, రానా రెడీగానే ఉన్నాడు, మన ప్రభాస్ గారు అప్పుడు రెడీగానే ఉంటారు. చూద్దాం. ఐ హోప్ బాహుబలి 3 తొందరగా వస్తే బాగుంటుంది. ఏంది మా ఇంటర్వ్యూ ఏంది, వాళ్ళ హ్యాపీనెస్ ఏంది అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి వర్క్ చేయబోతున్నాను హ్యాపీనెస్ వల్ల కనబడుతుంది. ఓకే, ఐ హోప్ జరగాలని కోరుకుందాం. జరిగితే చాలా బాగుంటుంది. మేమైతే కాల్ ఎగరేసుకుంటాం. అసలు ఇంకా అప్డేట్ అని కాదు, ఇంకా అది ఒక రికార్డు, ఎవరు టచ్ చేయలేని రికార్డ్ అయిపోద్ది అది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మీరైతే కామెంట్ చేసేయండి. జై బాహుబలి 3 అని కామెంట్ అయితే చేసేయండి, మిస్ అవ్వకుండా. బాహుబలి 3 తొందరగా రావాలని మీరైతే కోరుకోండి. నేనైతే చాలా గట్టి కోరుకుంటున్నాను. ఒకసారి వచ్చిందంటే పుష్ప గిష్ప రావడం ఇంకేముండదు బూతులు. ఎందుకనే ఏమీ పనికిరావు, అన్ని పక్కన దిగేస్తూ ఉంటాయి అంతే రికార్డులు. అంతే ఆ రోజుల్లోనే 150 రూపాయలు 80 రూపాయలు టికెట్ రేట్ ఉంటేనే 1800 కోట్లు కొట్టినాడు. ఇప్పుడు 600-500 టికెట్ రేట్లు చెక్కి అవతలు పడేస్తారు రికార్డులని. చూసుకుందాం ఎట్లయితే గట్లా. బాహుబలి 3 రాని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చేసారు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా కొత్తగా అయితే ఛానల్కి వస్తే ఇంకేమైనా అప్డేట్ వస్తే మీకైతే చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి రెడీగా ఉండండి. మీ అందరికి చెప్పొచ్చో లేదో తెలియదు. చెప్తే సరే రాజమౌళి గారు లేరు కాబట్టి, శోభు గారు లేరు కాబట్టి ఏదో పడితే అది చెప్పేస్తున్నా. అండ్ ద వరల్డ్ ఇస్ నాట్ రెడీ యెట్, బట్ దే విల్ బి బాహుబలి. బాహుబలి. కరెక్ట్.